క్షత్రియ సంక్షేమ పరిషత్ రసదుని సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ హాస్యానందం కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు, సాహితీ అభిమానులకు, అలాగే ఇతర అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. మరి ఒక కొత్త కార్యక్రమాన్ని రసదుని పాలకొల్లులో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. తెలుగు భాషను బ్రతికించాలి, సాహిత్యానికి పట్టం కట్టాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో మా రసదుని సాహితీ సంస్థ అనేక కార్యక్రమాలు చేస్తుంది. మరి ఇప్పుడు కొత్తగా హాస్యానందం మిమ్మల్ని అందరినీ కూడా నవ్వించాలని ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి హాస్యం అంటే ఏంటి, హాస్యం ఎందుకు కావాలి అన్నది మీకు క్లుప్తంగా వివరిస్తాను. అసలు హాస్యం అంటే నవ్వులు పుట్టించే, వినోదాన్ని కలిగించేటటువంటి ఒక సాధనం. ఈ హాస్యం అనే పదం హాస్ అనే సంస్కృత పదం నుంచి వచ్చిందండి. దీనికి నవ్వించడం అని అర్థం. ముఖ కవలికల ద్వారా, సంభాషణల ద్వారా మనం హాస్యాన్ని పుట్టించవచ్చు. మనిషి జీవితంలో హాస్యం అనేది ప్రధానమైనది. వ్యక్తుల వ్యవహారాల్లోనూ, సినిమాల్లోనూ, సాహిత్యంలోనూ కూడా మనకు హాస్యం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే హాస్యం మనిషి జీవితంలో చాలా ప్రధానమని చెప్పుకున్నాం ఇందాక. సాహిత్యంలో ఉన్నటువంటి నవరసాలను కూడా హాస్యం అనేది ప్రధానమైనది. మరి హాస్యం చేసేది ఏంటి? మనకి మన పరిణితికి, వికాసానికి, తద్విషయగత చింతనకి హాస్యం అనేది తోడ్పడుతుంది. ఉరుకుల పరుగుల ప్రపంచంలో మనం ఒత్తిడి నుంచి బయటపడడానికి, మనం ఆనందంగా గడపడానికి, ఉల్లాసంగా ఉండడానికి, మన మానసిక వికాసానికి కూడా హాస్యం అనేది తోడ్పడుతుంది. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అంటారు సినీ కవి, హాస్య బ్రహ్మ జంజాల గారు. అంటే హాస్యం యొక్క ప్రాముఖ్యత ఏంటో మనకి మాట ద్వారా తెలుస్తుందండి. అలాగే మనకి సాహిత్యంలో కూడా మునిమాణిక్యం నరసింహారావు గారు అని ఒక మంచి రచయిత ఉన్నారండి. ఆయన మధ్యతరగతి జీవితాల్లో ఉన్నటువంటి కోపతాపాల్ని, పంతాల్ని, పట్టింపుల్ని, అలాగే అలకల్ని కూడా ఒక గయ్యాలి భార్య కాంతం అనేటువంటి ఒక పాత్రను సృష్టించి రాసినటువంటి కాంతాయమ్మ కవ్య కథలు మన కడుపుగా నవ్విస్తాయి మనం చదివితే కనుక. అలాగే మనకందరికీ తెలిసిన కన్యాశుల్కం నాటకం, గురజాడ గారు రచించినటువంటి కన్యాశుల్కం నాటకంలో అప్పటికి ఆ సమాజంలో పేరుకుపోయినటువంటి అనేక సమస్యల్ని, రుగ్మతల్ని అయినా హాస్యం ద్వారానే మనకి ఎత్తి చూపిస్తారు. చూడండి, మీరు కావాలంటే అందులో అగ్నిహోత్రాలు కానీ, లుబ్ధావతారాలు కానీ, గిరీశం కానీ, మధురవాణి పాత్రల ద్వారా కానీ. గిరీశం పాత్ర ద్వారా ఒకసారి చెప్పేస్తాడు ఆయన, చుట్ట కాల్చిన వాడు దున్నపోతే పుట్టును అని చెప్తాడు. ఇలాంటి ఒక సామాజిక సమస్యని ఆయన చాలా హాస్యంగా చెప్పిస్తూ ఉంటారు. అలాగే మనం మహాకవులు అని చెప్తూ ఉంటాం, కాళిదాసు, షేక్స్పియర్ లాంటి కవులు. వీళ్ళు కూడా వాళ్ళ రచనల్లో గొప్ప వేదాంత విషయాల్ని విదూషకులు చెప్పిస్తారండి. విదూషకులు అంటే ఇదివరకు రాజుల యొక్క ఆస్థానంలో రాజులు పరిపాలనా భావంతో, ఒత్తిడితోటి, కోపంతో ఉన్నప్పుడు వాళ్ళ ఒత్తిడి నుంచి బయటపడడం కోసం వాళ్ళని నవ్వించడానికి ప్రత్యేకంగా వాళ్ళ ఆస్థానంలో విదూషకులు ఉండేవారు. అటువంటి విదూషకుల చేత గొప్ప వేదాంత విషయాల్ని కాళిదాసు, షేక్స్పియర్ లాంటి మహారచయితలు వాళ్ళ యొక్క రచనలో చెప్పేస్తారు. ఇంకా మనందరికీ తెలిసినటువంటి బాపు ముల్లపూడి వెంకటరమణ గారు, వీళ్ళిద్దరూ సృష్టించినటువంటి బుడుగు అనేటటువంటి ఒక కావ్యం కామెడీ నిఘంటువులో, అంటే హాస్య నిఘంటువులో ఒక అపూర్వ ఖండంగా మనం చెప్తూ ఉంటాం. అలాగే హాలీవుడ్ హాస్య నటుడైనటువంటి చార్లీ చాప్లిన్ చేసేటటువంటి ఆ హాస్యంలో మనకి వేదాంతం, కన్నీళ్లు రెండూ కూడా కలిపి కనిపిస్తూ ఉంటాయి. అంటే హాస్యం మన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అయితే హాస్యం పుట్టడానికి పెద్ద పెద్దగా మనకి ఏం కావాలదండి, జస్ట్ ఒక 2 విషయాలు చెప్పి నేను మీకు ముగిస్తాను. ఎందుకంటే మనకి జబర్దస్త్ టీం వైజాగ్ నుంచి వచ్చినటువంటి నటులు ఉన్నారు, మంచి చక్కని స్కిట్స్ తోటి మిమ్మల్ని అందరిని ఆదరిస్తారు. 1-2 జోకులు చెప్పి, అంటే మనం నవ్వుకునేదే కాబట్టి 1-2 జోకులు చెప్పి నేను ముగిస్తాను నా ప్రసంగాన్ని, ఎక్కువ సమయం లేదు కాబట్టి. ఒక అమ్మాయి ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళిందండి.
వెళ్ళి ఏం చెప్పిందంటే, నన్ను ఇద్దరు అబ్బాయిలు ప్రేమిస్తున్నారు, నన్ను పెళ్లి చేసుకోబోయే అదృష్టవంతుడు ఎవరో చెప్పండి అని అడిగింది. వెంటనే జ్యోతిష్కుడు ఏం చెప్పాడంటే, నువ్వు మొదటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే రెండో వాడు అదృష్టవంతుడు, నువ్వు రెండో అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మొదటి వాడు అదృష్టవంతుడు అని చెప్పాడు. ఇంక ఈ అమ్మాయికి ముఖంలో నెత్తురు చుట్టలేదు. ఒక భార్య భర్తలు ఇద్దరు గట్టిగా దెబ్బలాడుకుంటున్నప్పుడు భర్త కోపంతో, చాలా మంది మనం ఆవేశంతో మాట్లాడుతుంటాం, భర్త కోపంతో అన్నాడు, నువ్వంటే నాకేమన్నా భయం అనుకుంటున్నావా అని అన్నాడు. వెంటనే భార్య పాపం కోపలేదు, చమత్కారంగా అంటే, మీరు అబద్ధాలు చెప్పకండి, ఎందుకంటే మీరు పెళ్లి చూపులకు నన్ను చూసుకోవడానికి వచ్చినప్పుడు 5 మందితో వచ్చారు, తాంబూలాలు తీసుకోవడానికి 50 మందితో వచ్చారు, నన్ను పెళ్లి చేసుకోవడానికి 300 మందితో వచ్చారు, మీకు నేను అంటే ఎప్పుడు భయమే, కానీ నేను సింహంగా మీ ఇంటికి ఒక్కదాన్నే వచ్చాను అని చెప్పి. ఓకే, అంటే హాస్యం ఎలా ఉంటుందో చెప్పడానికి. అలాగే ఒక భర్త రోజు తాగేస్తున్నాడు, భార్య ఏమన్నంటే, ఎందుకంటే రోజు తాగేసి డబ్బు తాగలేస్తున్నారని అడిగింది. వెంటనే భర్త ఏమన్నాడంటే, మరి నువ్వు రోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఎందుకు డబ్బులు తాగలేస్తున్నావు అని అన్నాడు. అంటే అప్పుడు ఆమె వెంటనే, నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళేది మీకోసమేనండి, నేను మీకు అందంగా కనిపించడం కోసం అని. అంటే ఈడేమన్నాడంటే, నేను కూడా తాగేది మీకోసమే, నువ్వు నాకు అందంగా కనపడాలని రోజు తాగుతున్నాను అని అన్నాడు. ఓకే, అలాగే ఒక్కొక్క విషయం చెప్పి నేను ముగిస్తానంటే సమయం లేదు. ఒక భార్యాభర్తలు షాపింగ్ నుంచి బయటకు వస్తున్నారు. అక్కడ ఒక భిక్షగాడు ఉన్నాడు, గుడ్డోడు పాపం. అంటే భిక్షగాడు చాలా ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారు. అతను ఎన్న ఏమన్నాడంటే, అమ్మ అప్సరసలు ఉన్నావే తల్లి, ఓ 10 రూపాయలు ధర్మం చేయని గుడ్డోడిని అని అన్నాడు. వెంటనే భర్త, ఆ నిజంగా గుడ్డోడే, నువ్వు 10 రూపాయలు ఎన్న ఇచ్చేయని అన్నాడు. ఓకే, అంటే అది భార్య అన్నం ఉండదని అడుగు కూడా తెలుసు అనమాట. అలాగే ఇంకా ఏంటంటే, ఒక ఆవిడ చెప్తుంది భర్తతోటి, మన ఇంటికి పేరెంట్ రేపు చాలా మందిని పిలిచారని, నేను చాలా మంది లేడీస్ వస్తున్నారు, వాళ్ళందరికీ పసుపు కుంకుమ జాకెట్ ఇద్దాం అనుకుంటున్నాను, ఇంకా ఏమేమంటారు అని అడిగింది. నా ఫోన్ నెంబర్ ఇవ్వాలి అందరికీ చెప్పాడు అనమాట. వెంటనే 4 కేసింది. ఓకే, థ్యాంక్ యూ. ఇలా అనేకమైనటువంటి హాస్య సంఘటనలు మరి మన జీవితంలో కనిపిస్తుంటాయి. ఈ సందర్భంగా